దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట నా దేవుని మాటను మనం ఆలోచన చేద్దాం. 128వ కీర్తన 128వ కీర్తన 2వ వాక్యం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 128వ కీర్తన 2వ వాక్యం. ప్రియులారా, ప్రసంగి గ్రంథానికి మనం వస్తే దేవుని వాక్యము ఇలా రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుపబడి ఉన్నది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఒకడు తన కష్టార్జితము వలన అన్నపానములు పుచ్చుకొనుచు, అది తన భాగ్యము. దేవుని వాక్యంలో చూడండి, ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, రాత్రి బవలు పని చేస్తున్నారు, రాత్రి బవలు తమ కుటుంబాల కోసం ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. కానీ సుఖము లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యాలు లేవు, బుక్కుడు అన్నము కూడా తినలేకపోతున్నారు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదిస్తాను. ఏమిటి ఆయన ఇచ్చే ఆశీర్వాదం అని అంటే, సుఖముగా భోజనము చేయుట. మొదటిగా సుఖముగా భోజనము చేయుట, అది నీకు భాగ్యం అంటని వాక్యం చెప్తుంది. రెండవది చూస్తే 5 ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే ఇక్కడ ఒక మాట, ప్రాముఖ్యమైన మాట రాబడి ఉంటుంది. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదియే వానికి భాగ్యము. ఎంత మంచి మాట అండి. ఒకడు తన కష్టార్జితము వలన అన్నపానములు పుచ్చుకొనుచు క్షేమముగా బ్రతుకుటయే అదే దేవుడు వానికి ఇచ్చిన భాగ్యము అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆఖరిగా 3వది మనం చూస్తే ప్రాముఖ్యకరమైనటువంటి మాట, అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమందు సంతోషించుట, సంతోషం కలిగి ఉండుట, ఇది వానికి దేవుడిచ్చిన స్థితి అని ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. మొదటి చూస్తే భాగ్యం, రెండవది చూస్తే క్షేమం, మూడవది చూస్తే స్థితి. వాక్యం అంటుంది, నిశ్చయముగా నీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాను. నీ భాగ్యమును దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ క్షేమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ స్థితిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిత్యము ఆయన మహిమ నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.